ఉండని నుంచి ఇతని పునఃకాలం వరకు మమ్మల్ని కాచి కాపాడి నుంచి ఆశీర్వదించినట్టే ఉన్నాను. ఈ ఆరాధనలో ఆధ్యాత్మం మీరే ఉండి మాకు అందరికీ కావాల్సిన వర్తమానం ఇచ్చి మమ్మల్ని దీవించి పంపించింది. ఈ చిన్ని ప్రార్థన త్వరరానన్న ఏ స్నామం వచ్చినాం తండ్రి. ఆమేన్. స్తోత్రగీతం భజించి నే పొగడనా స్వామి, శృతి చేసి నే పాడనా స్తోత్రగీతం. హల్లెలూయా 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 హల్లెలూయా. శృతి చేసి నే పాడనా స్తోత్రగీతం భజించి నే పొగడనా స్వామి, శృతి చేసి నే పాడనా స్తోత్రగీతం. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. జల ప్రళయములో నోవాను కాచిన, జల ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా 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 హల్లెలూయా. శృతి చేసి నే పాడనా స్తోత్రగీతం భజించి నే పొగడనా స్వామి, శృతి చేసి నే పాడనా స్తోత్రగీతం. సమరయ శ్రీని కరుణతో బ్రోచిన సచ్చరితుడవు నీవే కదా. సమరయ శ్రీని కరుణతో బ్రోచిన సచ్చరితుడవు నీవే కదా. పాపుల కొరకై ప్రాణము నీచిన, పాపుల కొరకై ప్రాణము నీచిన కరుణామయుడవు నీవే కదా. హల్లెలూయా 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 హల్లెలూయా
భజించి నే నీ వైపే చూస్తున్నా గూడు కోసమై నీ వలసైపోయా ఎండిన నేలనై నీ వైపే చూస్తున్నా గూడు కోసమై నీ వలసైపోయా ఏ చోటున లేదయ్యా ఆశ్రయము ఏ చోటున లేదయ్యా ఆనందము ఏ చోటున లేదయ్యా ఆశ్రయము ఏ చోటున లేదయ్యా ఆనందము నీవే ఆధారము నీవే ఆనందము నీవే ఆధారము నీవే ఆనందము యేసయ్యా నీ కృపలో నివసించుట మేలయ్యా యేసయ్యా నీ కృపలో నివసించుట మేలయ్యా ఎండిన నేలనై నీ వైపే చూస్తున్నా గూడు కోసమై నీ వలసైపోయా లోకమును చూసి నీ పోరాడితిని ధన సంపదలన్నీ నానుకున్నా లోకమును చూసి నీ పోరాడితిని ధన సంపదలన్నీ నానుకున్నా ఏ చోటున లేదయ్యా నా గమ్యము ఏ చోటున లేదయ్యా నా స్థానము ఏ చోటున లేదయ్యా నా గమ్యము ఏ చోటున లేదయ్యా నా స్థానము నీవే నా గమ్యము నీవే నా స్థానము యేసయ్యా నీ కృపలో నివసించుట మేలయ్యా యేసయ్యా నీ కృపలో నివసించుట మేలయ్యా ఎండిన నేలనై నీ వైపే చూస్తున్నా గూడు కోసమై నీ వలసైపోయా పదవుల కోసమై నీ పరుగెత్తాను కీర్తి ప్రతిష్టలే నే ఆశించను పదవుల కోసమై నే పరుగెత్తాను కీర్తి ప్రతిష్టలే నే ఆశించను ఏ చోటున లేదయ్యా నా పందెము ఏ చోటున లేదయ్యా నా కీర్తియు ఏ చోటున లేదయ్యా నా పందెము ఏ చోటున లేదయ్యా నా కీర్తియు నీవే నా పందెము నీవే నా కీర్తియు నీవే నా పందెము నీవే నా కీర్తియు యేసయ్యా నీ కృపలో నివసించుట మేలయ్యా యేసయ్యా నీ కృపలో నివసించుట మేలయ్యా ఎండిన నేలనై నీ వైపే చూస్తున్నా గూడు కోసమై నీ వలసైపోయా ఏ చోటున లేదయ్యా ఆశ్రయము ఏ చోటున లేదయ్యా ఆనందము ఏ చోటున లేదయ్యా ఆశ్రయము ఏ చోటున
లేదయ్యా ఆనందము యేసయ్యా. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమాయ నీతో ఉండని నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమార నిన్ను చేరని ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమార నీతో ఉండని జంటి తేన దారల కన్నా మధురమైన నీ ప్రేమను అతి సుందరమైన నీ రూపమును మరువలేను దేవా జంటి తేన దారల కన్నా మధురమైన నీ ప్రేమను అతి సుందరమైన నీ రూపమును మరువలేను దేవా నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా నా ప్రియుడా
ఉత్తర ప్రత్యుత్తర భాగంగా పరిశుద్ధ లేఖన గ్రంథం నుండి కీర్తన గ్రంథం 5వ అధ్యాయం. నేను మొదటి వచనం చదువుతానండి, 2వ వచనం నెక్స్ట్ ఆల్టర్నేటివ్ చూద్దాం, లాస్ట్ వచనం అందరం కలిసి చదువుతాం. 5వ అధ్యాయం కీర్తన గ్రంథం. యెహోవా నా మాటలు చెవినిబెట్టుము, నా ధ్యానం మీద లక్ష్యం ఉంచుము. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉండును. డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు, పాపము చేయి వారందరూ నీకు అసహ్యులు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించెదను. వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము తెరిచిన సమాధి, వారు నాలుకతో ఇచ్చుకొమలాడుదురు. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదు గనుక వారి నిత్యము ఆనందధ్వని చేయదు. లాస్ట్ వచ్చిన నీతి మంత్రులను ఆశ్రయించేవాడు నీవే, కేడులతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు, కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గురించి ఉల్లసిస్తారు. ఆమేన్. సమాధానం దొరకలేదు, సరే దేవుడి చిత్తమని వదిలేశాను. తర్వాత ఈ సంవత్సరం మరి మే నెలలో ఆ గృహం అమ్మడం జరిగింది. అమ్మిన తర్వాత నేను ఎంతో బాధపడ్డాను. నాకైతే ఇష్టం లేదు, నేను వద్దని చెప్పా, కానీ అవసరాలను బట్టి పరిస్థితులను బట్టి నా భర్త మరి తనకు తెలుసు తన అవసరాలు, నాకు తెలియదు, కానీ మరి అందుని బట్టి తను అమ్మటానికి ఇష్టపడ్డారు. సరే అనుకున్నాను, కానీ ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా నా ఇల్లు వాళ్ళు 2 సార్లు కొన్నా కానీ 2 సార్లు వాళ్ళు మాకు వద్దు అని 2 సార్లు వాళ్ళు వచ్చినప్పుడు ఇది దేవుడి చిత్తం కాదని ఇక నాకు అనిపించి నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ఈ గృహం నాకు కావాలి ప్రభువా, మరలా నా ఇంటిని నాకు ఇచ్చినందుకు వందనాలని నేను ప్రతిరోజు ప్రార్థిస్తూ రాసుకుంటూ ఉండేదాన్ని. అలా 500 సార్లు రాసి వదిలేశాను. ఇక దేవుడి చిత్తం ఏదైతే అది జరుగుతుందనేసి వదిలేసా. ఇక ప్రార్థన కూడా ఇంటి గురించి చేయడం మానేసా. ఇక నేను కూడా ఇంటి మీద ఆశలు వేసుకొని వేరే గృహం కొనుక్కోవాలని అటు ఇటు రెంట్ కోసము కొత్త ఇల్లు కోసము తిరుగుతున్నాం. మరి అనుకోకుండా వాళ్ళు మరి మమ్మల్ని చీటింగ్ చేయాలని చూశారు. మాకు తెలియకుండానే మా షూరిటీ తీసుకొని వాళ్ళు ఇల్లు కొనుక్కోవాలనుకున్నారు. మరి ఆ దాన్ని నా భర్త కనిపెట్టి ఇది తప్పు అని గ్రహించి మరి వాళ్ళతో వాదించడం జరిగింది. నేను సంతకం పెట్టమని ఇంకా చాలా పెద్ద గొడవ జరిగింది. ఆ సమయంలో మరి మాకు సహాయం చేసే వాళ్ళు కానీ మా తరపున నిలబడే వాళ్ళు కానీ ఎవరు లేరు. మీడియేటర్లాగా ఉన్న వాళ్ళు కూడా మమ్మల్ని వదిలేశారు. మరి అప్పుడు హెలెన్ టీచర్ గారి దగ్గరికి వచ్చి మరి ఈ విషయం అంతా చెప్పి వారి సహాయం కోరగా మరి వాళ్ళు మాకు ఎంతో సహాయం చేశారు. వారు ఆ రోజు నిలబడి మా పక్షాన మాట్లాడటం వల్ల మేము కొన్ని విషయాలు తెలుసుకోగలిగాము. మేము కూడా పోరాటానికి ధైర్యం తెచ్చుకున్నాము. ఇక ఆ గృహం ఎట్టి పరిస్థితుల్లో అమ్మేది లేదని వాళ్ళు ఎంతమంది దగ్గరికి వెళ్ళినా కానీ మేము భయపడకుండా సమాధానం చెప్పాం. ఎందుకంటే అమ్మాలని మేము ఇక డిసైడ్ అయినా సంతకం పెట్టాం, అయిపోయింది కాబట్టి ఆశలు వదిలేసుకున్నాను నేను కూడా. కానీ వాళ్ళు చీటింగ్ చేయటం వల్ల మేమెందుకు నష్టపోవాలి, ఇది దేవుడి చిత్తం కాదని గ్రహించి మరి వాళ్ళకి ఎదురుగా పోరాటం జరిగింది. వాళ్ళు ఎంతమంది దగ్గరికి వెళ్ళినా కానీ మరి మేమేం భయపడకుండా సమాధానం చెప్పాం. మొన్న ఒక రోజు మరి అది ఆయన పేరు ఏంటో లక్ష్మారెడ్డి దగ్గరికి వాళ్ళు మమ్మల్ని పిలిపించినప్పుడు అక్కడ ధైర్యంగా మాట్లాడటానికి నా జ్ఞానం ఇవ్వని ప్రార్థన చేసుకొని మేమిద్దరం వెళ్ళాం. మరి ఆయన ఎదురు కూర్చొని ధైర్యంగా మాట్లాడాం. ఇది ఎందుకు అమ్మ అది ఇదని క్వశ్చన్ చేశారు. వాళ్ళు మమ్మల్ని మోసం చేశారు. నేను ఇక అమ్మదలుచుకోలేదు, వాళ్ళ డబ్బులు వాళ్ళకి యథార్థంగా మేము ఇస్తాం, వాళ్ళ సొమ్ము మాకేం అవసరం లేదని చెప్పాము. అట్లా నేను వడ్డీ కూడా తీసుకొని వడ్డీ ఇవ్వడానికి కూడా సిద్ధపడి
ఎందుకంటే మేము అన్యాయంగా ఒకళ్ళు సొమ్ము తినాల్సిన అవసరం లేదు. దేవుడు ఖచ్చితంగా మమ్మల్ని దీవిస్తాడు, మా యథార్థతను చూస్తున్నాడని నా నమ్మకం అనమాట. యథార్థంగా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఒప్పుకొని వాళ్ళకి నోటు మీద రాసినప్పుడు మేమిద్దరం సంతకం పెట్టాం. ఈ నెల 27వ తారీఖు మేము వాళ్ళకి 16 లక్షలు కట్టాలి. మరి నేనైతే నమ్మలేకపోయాను అసలు, నిజంగా దేవుడి కార్యం ఇది. ఎందుకంటే ఒకసారి అమ్మి 3 నెలలైంది మేము అమ్మిన గృహం మళ్ళీ మా దగ్గరికి తిరిగి వచ్చిందంటే అసలు ఆశ్చర్యం అవుతుంది నాకు. దేవుడు నా ప్రతి ప్రార్థనకు సమాధానం ఇస్తూ ప్రతి కార్యం జరిగిస్తూ నన్ను ఇంకా బలపరుస్తున్న దేవునికి వందనాలు. మరి మా పక్షాన హెలెన్ టీచర్ గారు, అన్నయ్య గారు ఎంతో ప్రార్థించారు. మరి వాళ్ళకు కూడా హృదయపూర్వక వందనాలు. ఇంకా కావాల్సిన అమౌంట్ కూడా మరి అంకుల్ గారు కూడా మాకు ఎంతో సహాయం చేశారు. అమౌంట్ కూడా తగిన కాలం అందు దొరికినట్లుగా మరి మీరందరూ మా కొరకు ప్రార్థించాలని కోరుకుంటున్నాను. మేము కూడా ఆత్మీయంగా, విశ్వాసంలో స్థిరంగా, బలంగా ఎదగాలని నా ఆశ. మరి అట్టి విధంగా మా ఆత్మీయ జీవితాలు బలపరుచుకొని దేవుడికి సాక్షులుగా జీవించినట్లుగా మా కొరకు ప్రార్థించమని ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించిన గాక. అందరికీ నా వందనాలు. ఈరోజు ఆరోగ్యంగా ఈ ఆరాధనలో పాల్గొనడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవుని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నేను దినాన చాలా సిక్ అయ్యాను నేను. మరి అయినా సరే రాత్రి అంతా అసలు లేవలేదు, చాలా నీరసంగా వామిటింగ్స్ అయ్యి, లేదంటే ఫీవర్ ఏమి రాలేదు. ఇంకా డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళలేదు. వామిటింగ్స్ అంటే ఇండైజెషన్ ప్రాబ్లం, రెస్ట్లెస్నెస్ వల్ల వచ్చిందని నేను తలంచాను. ఇంక ఈరోజు చర్చికి వెళ్ళిపోయాను. మార్నింగ్ ఈవినింగ్ ఆరాధన కూర్చొని సిద్ధమని దేవుడు నేను అడిగినప్పుడు నేను లేచి మధ్యాహ్నం భోజనం చేయడం కూడా జరిగింది. మరి ఈరోజు ప్రార్థనలో పాల్గొనడానికి దేవుని ఇచ్చిన ఆరోగ్యం బట్టి వందనాలు. ఇంకొక విషయం, మా అన్నయ్య గారి బాబుకి మ్యారేజ్ సెటిల్ అయింది. తల్లి లేదు పిల్లలకి. ఇంకా మా ద్వారానే ఆ మ్యాచ్ కుదిరింది, చెల్లి ద్వారా కుదిరింది. చెల్లి అమెరికా వెళ్ళిపోవడం వల్ల మేము డీల్ చేయాల్సి వచ్చింది. ఇప్పటి వరకు కూడా మరి పెళ్లి వరకు కూడా దేవుడు ఎంతో ఘనంగా ఆ కార్యాన్ని నిన్నటి దినాన్న ఫంక్షన్ హాల్లో, శుభమస్తు ఫంక్షన్ హాల్లో మరి బిషప్ ఏజేఎస్ గారు ఆ పెళ్లిని నిర్వహించారు. ఎంతో ఘనంగా ఆ వివాహాన్ని దేవుడు జరిపించాడు. మరి అంతకుముందంత వర్షాలు ఉన్నాయి. వర్షాలు ఎట్లా ప్రభువా మరి బిడ్డలు మ్యారేజ్ పెట్టుకున్నారని ప్రార్థించినప్పుడు దేవుని కృపల్లో వర్షం తగ్గిపోయి చాలా పొడి వాతావరణం దేవుడు అనుగ్రహించారండి. మరి ఈరోజు నిన్నటి దినాన అమ్మాయి వాళ్ళ ఇంట్లో రిసెప్షన్గా నేను నా ప్రయాణ బళ్ళకి వల్ల వెళ్ళలేకపోయాను. అది కూడా ఘనంగా జరిగించారు దేవుడు. మరి ఆ విషయంలో మరి తల్లి లేని బిడ్డల పట్ల మేము నిలబడినందుకు దేవుడు తన కార్యం జరిగించుకున్నారు. మరి ఆ కుటుంబంలో నూతన దంపతుల్ని దేవుడు ఆశీర్వదించాలని, వాళ్ళని కూడా తల్లి లేని బాధ నుంచి ఓదార్చాలని మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఐజక్ గారు, మరి మా పెద్దబాబు రవితేజ, చిన్నబాబు ఇంద్రతేజ, కొత్తగా వచ్చిన కోడలి స్ఫూర్తి అండి, వాళ్ళ ప్రార్థన ఎత్తుపడాల్సిందని నేను కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా పోయిన సండే ఉదయం మేము ప్రార్థనలో ఉన్నాము. నవత పోయిన సండే కదా మనం ప్రార్థన, అంతకుముందు సండే మార్నింగ్, సండే మార్నింగ్, ఈవినింగ్ యాక్చువల్గా ప్రేయరే, కానీ ఆ మార్నింగ్ మాకున్న అవసరతను బట్టి దేవుని సన్నిధిలో మోకరించాము. మోకరించి పాటలు పాడుకుని దేవుని స్తుతించి, దేవా ఈ కార్యం నువ్వు చేస్తున్నందుకు వందనాలని చెప్పి మా ప్రార్థన స్టార్ట్ చేశాం. ఏదైతే మీరు అడుగుతున్నారో అది పొంది ఉన్నామని నమ్మి నిదాసులు చెల్లించుకొని దేవుని వాక్యాన్ని, ఆ వాగ్దానాన్ని చేతపట్టుకొని, ప్రభువా మరి ఇల్లు అమ్మడానికి వాళ్ళు అగ్రిమెంట్ రాసుకున్నారు, అని చిత్తమైతే ఆ ఇల్లు ఇవ్వడం నీకు అసాధ్యమైంది అయితే లేదు, మానవులకైతే అది అసాధ్యమే కానీ అని చెప్పి అడిగినప్పుడు అది చాలా ఆశ్చర్యకరంగా ఈ రోజున వాళ్ళ ఇల్లు వాళ్ళకి దక్కిందండి. వాళ్ళు బలగం చాలామంది వచ్చారు. మరి క్యాస్ట్ వైజ్గా కానీ పెద్దల వైజ్గా కానీ అందరూ చాలా పిలుచుకున్నారు. కానీ మన పాండు నవత పట్ల కొద్దిమంది మాత్రమే వాళ్ళ పక్షంగా ఉన్నా కానీ అనేక మంది వచ్చినా కానీ న్యాయం అనేది దేవుడు అక్కడ వీరి పక్షంగా జరిగించారండి. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఆ అమౌంట్కి కొంచెం వడ్డీ కూడా వేసివ్వండి, వాళ్ళు బయటికి తెచ్చారంట అన్నారు. అయినా సరే వీళ్ళు కూడా మంది ఒకరిది పైసా వద్దు, మనకి దేవుడు మనం దీవిస్తాడని దేవుడి మీద పూర్తిగా ఆధారపడి దానికి కూడా వాళ్ళు ఒప్పందం చేసుకుని వచ్చారండి. మరి తక్కువ సమయం ఉంది, 17 లక్షలు వాళ్ళు అక్కడ పే చేయాల్సి ఉంటుండగా అందరూ వ్యక్తిగత ప్రార్థనలో భారంగా మరి ఈ యొక్క అమౌంట్ అంతా వారికి అందడానికి భారంగా ప్రార్థన చేయాలి. మరి నేను కూడా ప్రార్థన చేస్తాను, నా బిడ్డలకి నేను కొంచెం అష్యూరెన్స్ ఇస్తున్నాను. ఎందుకంటే మనం ఒకరి కోసం ఒకరు మొరపెట్టుకుంటే మనకు ధైర్యంగా ఉంటుందని చెప్పి నేను దేవుని పేరు తెలియజేస్తున్నానండి. మరి ఈ విధంగా ఇంకొక విషయం కూడా మేము ప్రార్థించాం ఆ ఉదయకాల సమయంలో. మరి బాబు పృథ్వీ, నవత వాళ్ళ అక్కగారి బాబు, మంచి యవనస్తులు,
మంచి బీటెక్ చేసి జాబ్ చేస్తున్నాడు కుర్రాడు, మంచి యవనస్తుడు, చక్కని ఆరోగ్యంగా ఉండి వివాహం చేసుకోవాల్సిన వయసు బాబుకి 25-26 సంవత్సరాలు. అయితే బ్రెయిన్లో ఏదో ప్రాబ్లం వచ్చి ఆపరేషన్ చేయాలన్నారు. తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. పిన్నిగా బాబాయిగా మరి నవత పాండు గారు ఎంతో ప్రార్థించారు. మరి ఒకరి సహాయం మనం ప్రార్థన సహాయం తీసుకుంటే మంచిది ఇలాంటప్పుడని మళ్ళీ మాకు తెలియజేసినప్పుడు కూడా అందరం ఏకీపించి ప్రార్థన చేశాం. ఎంతో చాలా అద్భుత కార్యం దేవుడు చేశారికి డాక్టర్స్ మంచి జ్ఞానం ఇచ్చి సక్సెస్ఫుల్గా ఆపరేషన్ అవడానికి మరి పెళ్లి కావాల్సిన పిల్లవాడు చాలా ఫ్యూచర్ ఉందని కూడా చాలా మోడర్న్ టెక్నాలజీతో ఆపరేషన్ చేశారు. నేను బాబు కూడా వెంటనే మాట్లాడాడు. ఆపరేషన్ అయిన తర్వాత కూడా మరి ఆ తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబం అంతా కూడా ఎవరైతే రక్షించబడలేదో వాళ్ళందరూ దేవుళ్ళలోకి రావాలని పృథ్వీ కూడా మరి దేవుని ప్రణాళిక ఏంటో పృథ్వీ పట్ల తెలియదు, కానీ ఆ ప్రణాళిక చొప్పున పృథ్వీ కూడా మరి బ్లెస్ అవ్వాలని చెప్పి మీ అందరూ ప్రార్థన చేయండి. మీకు దేవుడు నామానికి స్తోత్రం. దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి నేను స్తోత్రాలు చేస్తాను. మరియం సిస్టర్ గురించి కూడా నేను సాక్ష్యం పాల్గొన్నాను. వాళ్ళ పాపకి మంచి మ్యాచ్ కుదరాలని చెప్పి ప్రార్థన చేయడానికి కోరి ఉన్నారు. ప్రార్థన చేస్తున్నాము. మరి నవ్యాకి మంచి మ్యాచ్ దేవుడు ఎక్కడ సిద్ధి పెట్టించాడు అది తీసుకురావాలని అందరూ కూడా వ్యక్తిగత ప్రార్థన కూడా జ్ఞాపకం చేసుకోండి. సిస్టర్ మరియం గారికి ఈరోజు ఫీవర్ అని చెప్పారు. ఆ ఫీవర్ తగ్గి త్వరగా తను మనలో సహవాసం కలిసేటట్టుగా మీరు ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. మరి నా పట్ల నా కుటుంబం పట్ల దేవుడు చేస్తున్న అద్భుత కార్యాలను బట్టి దేవుని స్తోత్రం చెల్లిస్తూ ఈ యొక్క చిన్న సాక్ష్యాన్ని నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మరి చాలా దూరం నుంచి ప్రయాసతో ఇక్కడికి వచ్చారు. ఆయన కూడా ఫేవర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క పరిశుద్ధ దినమందు దేవుని సన్నిధిలో గడపడానికి, మీతో పాటుగా గడపడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ కేజే వ్యక్తి కుమార్ గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వ ప్రియులారా, దేవుడు చేసే క్రియలు కూడా అది చేసే మహత్కార్యములు కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి గోచరం కాదు. అద్భుతాలు జరిగించే దేవుడు. నిజంగా దేవుని యందు భయభక్తులు గల వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఎందుకని అంటారు ఆయన 127 కీర్తనలు అంటారు, నిన్ను విడువను ఎడబాయను, నిన్ను కాపాడువాడు కురుకడు నిద్రపోడు, ఇశ్రాయేలును కాపాడేవాడు. అంటే ఇశ్రాయేల్ అనగా దేవుని యొక్క ప్రజలను కాపాడేవాడు, కురుకడు నిద్రపోడు. కాబట్టి ఎప్పుడైతే మనం ప్రభువుని అడుగుతామో ప్రభు ప్రతిదీ కూడా ఆయన అనుగ్రహించే దేవుడు అంటాడు. బహుశా 5వ కీర్తన ఈరోజు పాఠ్యభాగంగా మనం చదివి ఉండొచ్చు. 5వ కీర్తనలో 3వ వచనం మనం చూసినట్లయితే అక్కడ మొదటి వచనం చదివినట్లయితే చాలా చక్కగా దావీదు భక్తుడు దేవునికి ఏ విధంగా మొదలుపెట్టాలి, దేవుడు ఏ విధంగా సహాయం చేస్తాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దయచేసి ఒకసారి ఆ వచనం చదివిన తర్వాత మనం పాఠ్యభాగంలోకి వెళ్దాం. యెహోవా నా మాటలు చెవిని పెట్టుము, నాకు ధ్యానము మీద లక్ష్యం ఉంచు. చూసారా ఎంత చక్కగా మాట్లాడుతున్నాడంటే దావీదు. ఆయన మాటలు చెవులు పెట్టమంటాడు. మాటలు అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ రిక్వెస్ట్, నథింగ్ బట్ ప్రేయర్. ఆ ప్రార్థన గురించి చెప్తూ ఉన్నాడు ఆయన. మనం అడిగినట్లయితే తప్పనిసరిగా మా ప్రార్థన ఆలకించి ఆయన మనకు జవాబు ఇచ్చేదేవాడు అంటాం. ఆ తర్వాత చదవమ్మా. నా రాజు, అబ్బా దేవుని ఎట్లా పొగుడుతున్నాడంటే, నా రాజు అయ్యా నువ్వు, నా దేవుడు అయ్యా అంటే నా దేవ అంటే సృష్టికర్త, ఈజ్ గాడ్ ఆల్మైటీ, సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన. కాబట్టి నా రాజా అంటున్నాడు. మనకు రాజు ఎవరండి? ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అంట దేవుడు. రాజులకు రాజు అయినా ఈ లోక రాజులంతా కూడా నశించిపోతారు, లేదా పరిపాలకులంతా నశించిపోతారు. ఆయన చక్రవర్తిగా ఉన్నాడు. ఫర్ 127 kingdoms. అట్లాంటి వాడు ఆయన రాజు అయ్యిండు కూడా ఈయన రాజు అంటాడు. ఎందుకు అంటున్నాడు? ఆయన రాజు తెలుస్తాడు. ఇప్పుడు రాజులు ఎవ్వరు అంటారండి. పేపర్లో చదివినట్లయితే, టీవీలో చూసినట్లయితే 3వ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయిపోతుంది అని చెప్పేసి భయపడిపోతున్నారు ప్రజలు. కానీ దేవుని ఎరిగిన ప్రజలు ఏం భయపడరు, దేవుని కలిగిన ప్రజలు ఏం భయపడరు. ఎట్లాంటి యుద్ధాలు జరిగినా, ఎట్లాంటి పరిస్థితులు అయినా
ఆయన కాపాడే దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మరి ఈనాడు ఇజ్రాయెల్ దేశం మీద దాదాపు ఒక 17 దేశాలు దండయాత్ర చేయటానికి, లేదా ఇరాను, ఇరాక్, టర్కీ, ఈ దేశాలన్నీ కూడా దాడి చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అయినప్పటికీ దేవుడు ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆయన మాటలు, ఇక ఇశ్రాయేలు చేసే ప్రార్థనలు ఆయన విని ఆలకించి సహాయం చేసే దేవుడు అంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఆయన వాగ్దానం చేశాడు, ఐ విల్ నాట్ ఫర్సేక్ యూ, ఐ విల్ నాట్ లీవ్ యూ నాట్ ఫర్సేక్ యూ అంటాడు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. దేవుని ఎందుకు భయభక్తులు గెలవని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆ 2వ వచనం చదువుతామండి. 5వ కీర్తన 2వ వచనం. నా ఆర్తధ్వని ఎప్పుడు పెడతారంటే ఆలకించి. ఆర్తధ్వని అంటే ఏంటి? ఎప్పుడైతే మనం ఆపదల్లో ఉంటామో ప్రభువా కాపాడు అని ఆర్తధ్వని అంటారు. అంటే దావీదు కూడా చాలా శ్రమలు కలిగింది. ఆయన గొప్ప చక్రవర్తిగా ఉన్నప్పటికీ, ఆయనతో సైన్యం ఉన్నప్పటికీ ఆయన కూడా శ్రమలు కలిగింది. శ్రమలు కలిగినప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళేవాడంటే దేవుని సన్నిధికి వెళ్ళి మోకాళ్ళు వేసి దేవుని దగ్గర అడుగుతూ ఉండేవాడు. అంటాడు రాజా అంటున్నాడు అక్కడ. తర్వాత నా ఆర్తధ్వని ఆలకించుము. ఎవరు ప్రార్థించాలంట? దేవునికి. నీకు నేను ప్రార్థన చేస్తున్నాను. అందుకని పాత పాట ఉంటుంది, ప్రార్థన వినేడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా, ప్రార్థన వినేడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా, శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి, శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి, పరముడ నిన్ను ప్రణుతింతును ప్రియముగా పరలోక ప్రార్థన నేర్పుమయా, పరముడ నిన్ను ప్రణుతింతును ప్రియముగా పరలోక ప్రార్థన నేర్పుమయా, ప్రార్థన వినేడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా. హల్లెలూయా. ప్రార్థన వినడి పావనుడు అంటే ఆయన అంత గొప్ప దేవుడు అని అంటున్నాడు. ఎంత చక్కటి ప్రార్థన చేసి ఇట్స్ ఎ ప్రేయర్. యాక్చువల్లీ ఈ 5వ కీర్తన ప్రార్థనగా కనబడుతుంది. చదువమ్మా. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని. ఎవరు ప్రార్థన అంట? నీ సన్నిధిని. ఎక్కడైతే మనం మోకరిస్తాం అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. కాబట్టి దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు అంటాడు. ఉదయమున నా కంఠస్వరం. ఎంతమంది కాళ్ళను జాతుకుని నిద్రపోతూ ఉంటారండి ఉదయం పూట. చాలా మంది దేవుడిని ఎరిగిన వాళ్ళు దేశ్ గెట్ అప్ బై 4 o'clock. నాకు ప్రభుని నేను తెలుసుకున్న తర్వాత, అంటే పాస్టర్ గారు అబ్బాయినే, కానీ అప్పుడు దేవుడు లేడని చెప్పేవాడు. ఎప్పుడైతే 1976 సంవత్సరంలో దేవుడు నాతో మాట్లాడాడు, అక్కడ నుండి నేను ఉదయం కాలం 4 గంటలు లేచి స్తుతించడం ప్రారంభిస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఉదయాన్న ఎందుకంటే గత రాత్రి అంతా ప్రభువు నన్ను కాపాడు. ఎంతమంది వాళ్ళ పడకల మీద చనిపోతూ ఉంటారు, కానీ దేవుడైతే మన సజీవ లెక్కలో వస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడు. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉన్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీవు దుష్టత్వము చూచి ఆనందించు దేవుడు కావు. నీ యొద్ద చోటు లేదు, డాంబికులు నీ సన్నిధి. అంటే ఇక్కడ ఏంటంటే ప్రార్థన చేసే ముప్పు కనపడుతుంది, ప్రార్థన చేసే వ్యక్తి కనపడుతున్నాడు. ఇక్కడ ఎవరైతే అన్యులుగా ఉంటున్నారో, దేవుని ఎరక్కోకుండా ఉంటున్నారో, లేక లోకంలో దంబాలు పలుకుంటూ గొప్పలు చెప్పుకుంటూ నాకు అంతాస్తుంది ఇంతాస్తుంది ఎందుకు గొప్పవాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అనుకుంటున్నారో, వాళ్ళు దేవుని ఎదుటంట నిలవలేరంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధిలో నిలవలేరు. అందువలన 51వ కీర్తనలో 17వ వచనం అంటున్నాడు, ఎన్నిసార్లు దేవుని స్తుతిస్తాడో చెప్తూ ఉన్నాడు దావీదు.
55వ కీర్తన 17వ వచనం చదువు. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున. హల్లెలూయా. ఎన్నిసార్లు అండి? దావీదు 3 సార్లు ముమ్మారు ప్రార్థన చేశాడు. మనం ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాం? ఉదయకాలంలో చేస్తే ప్రార్థనలు ఉండవు. కానీ మా తల్లిదండ్రులు చేస్తూ ఉండేవాళ్ళు. బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసేవాడు, లోపలికి వచ్చినప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉండేవాడు. కానీ ఈ రోజు మనకి ఈ కంప్యూటర్ యుగంలో ఏమైపోయిందంటే ఎవరికాళ్ళు ఉరుకులు పరుగులు పెడుతుంటారు. కానీ మొట్టమొదట దేవుణ్ణి మనం అడగాలి. అయ్యా, మేము బయటికి వెళ్తున్నాం, పలానా పని మీద వెళ్తున్నాం, మాకు సహాయం చేయి. కాబట్టి దావీదు అంత గొప్ప చక్రవర్తి అయినప్పటికీ, రాజు అయినప్పటికీ ఆయన రోజుకు 3 ప్రార్థన చేశాడంట. కనీసం మనం కొంతమంది ఒకసారి కూడా ప్రార్థన చేసేవాళ్ళు ఉంటాం. భోజనాల దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటారు. నీకు స్తోత్రం ప్రభు, నాకు ఆత్రం ప్రభు అని గబగబా తినేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఒకరు నన్ను అడిగారు, ఏంటంటే అంతసేపు ప్రార్థన చేస్తున్నారు అంటే, దేవుడి భోజనం ఇచ్చినందుకు మరి భోజనం లేక ఎంతమంది బాధపడుతున్నారు. ఆ భోజనం ఎవరైతే మనకి ఇచ్చారో, ఎవరైతే ప్రొవైడ్ చేశారో ఆ ప్రొవైడర్స్ కొరకు కూడా ప్రార్థన చేయాలి కదా. కాబట్టి పొడుగు ప్రార్థన చేసేవాళ్ళం ఏమనుకోవద్దు అని నేను చెప్పేవాడు. కాబట్టి దావీదు ఎంతసేపు ప్రార్థన చేశాడు? నిజంగా 3 ప్రార్థన చేశాడంట. ఇది మనం నోట్ చేసుకోవాలి. అలాగే 119వ కీర్తనలో కూడా 147వ వచనం చదవండి. 119వ కీర్తన 147వ వచనం. తెల్లవారకు మునిపే. హల్లెలూయా. అది 4 గంటల ప్రార్థన అంటే. తెల్లవారకు మునిపే, ఎర్లీ మార్నింగ్ ఆయన లేచి, ఇక్కడే 3 సార్లు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ప్రార్థన చేసిన వాడు వాడు ఇప్పుడు తెల్లవారకు ముందే నేను ప్రార్థన చేస్తానంటున్నాడు. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప ప్రార్థన అండి ఇది. కాబట్టి మన ప్రార్థనలు ఆ విధంగా ఉండాలి. విలాప వాక్యములు 2వ అధ్యాయం 19వ వచనం. విలాప వాక్యములు 2వ అధ్యాయం 19వ వచనం. 2:19. నీవు లేచి ఎప్పుడంట? నీవు లేచి అంటే పడుకున్న వాళ్ళకి చెప్తున్నాడు ఇది. నీవు లేచి, యు మస్ట్ గెట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని. మన హృదయాన్ని అంట అది కుమ్మరించేటయ్యం. దేవుని సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేసినట్లయితే ఆయన మన ప్రార్థనలు ఆలకిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మన జీవితాల్లో దేవుడు ఎన్నో మేలు చేస్తూ ఉంటాడు. ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. దయచేసి రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం నుండి కొన్ని మాటలు, ఒక భాగం చదువుకుందాం. తర్వాత భాగం 8వ వచనం ఉంటుంది. మొదటి భాగం మనం చదువుకుందాం. అంతటా గిలాదు కాపరస్తుల సంబంధీయును తిష్బీయుడైన ఏలియా అహాబు వద్దకు వచ్చి, నేను ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు, నా మాట ప్రకారం గాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని. హల్లెలూయా. చూసారా? దేవుడి యొక్క సేవకుల్లో లేదా ప్రవక్తలు ఎంత శక్తి ఉందో చూసారా? ఆ ప్రవక్తను దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడంటే, మానవులకిను, ఈ అధికారులకును, రాజులకును, అలాగే దేవునికి మధ్యవర్తిగా పెట్టాడు. ప్రవక్తలు ఎవరైనా రాజులు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన రాజు, అక్కడ అహాబు రాజు కనపడతాడు. పనికి మాలిన దాన్ని వివాహం చేస్తున్నాడు, అన్యురాల్ని, యెజబెల్ అనగా పేడపురుగు. అట్లాంటి దాన్ని వివాహం చేసుకున్నాడు. ఒక అన్యురాలు పెళ్లి చేసుకుని ఆయన కూడా అందులో కలిసిపోయాడు. ఈ మధ్యన ఒక వివాహం సంబంధం వచ్చింది. వస్తే నేను అక్కడికి వెళ్ళి మాట్లాడదామని పెద్దగా పిలిస్తే అక్కడ వెళ్తే, ఏమండి అయ్యా, మీరైతే క్రైస్తవ వివాహాలు చేస్తూ ఉంటారు, మరి వీళ్ళు ఆ అమ్మాయి చూసినట్లయితే నామకార్థ క్రైస్తవులు కూడా కాదు, తల్లిదండ్రులు కూడా బిలీవర్సే. వాళ్ళు ఏమంటున్నారంటే, విశ్వాసి అయిన భర్త ప్రార్థన ద్వారా అంట అవిశ్వాసి అయిన భార్య ప్రభులోకి వచ్చేస్తారట. ఓకే, వర్ణ ఇట్ ఈస్ కరెక్ట్. కానీ ఒకవేళ ఆపోజిట్ అయితే పరిస్థితి ఏంటని అడిగారు.
అంటే హిందూ పెళ్లి చేస్తారట, మీరు మాత్రం వచ్చి ప్రధాన నియమం జరిపించాలండి. పెళ్లి మాత్రం హిందూ పెళ్లి చేసుకుంటారట. ఎంత భయంకరమైన పరిస్థితి అండి. ఇట్లా చాలా మంది ఉన్నారు. క్రైస్తవులు లేరంటారా? ఎందుకంటే ఆయన గ్రూప్ 1 ఆఫీసర్ అండి, సివిల్ సప్లై ఆఫీసర్ అంట, డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అట. కాబట్టి అంత గొప్ప మరి ఆఫీసర్ కనుక, అంటే ఆమె పెళ్లి చేసుకుంటే, మరి ఆఫీసర్ గారిని పెళ్లి చేసుకుంటే ఆమె ఒక ఆఫీసర్ గారు భర్త అండి. కనుక పర్లేదు, హిందూ పెళ్ళైనా పర్లేదు. ఆ తర్వాత రక్షణలోకి నడిపిస్తారట, నడిపిస్తారండి. కానీ తర్వాత నేను సంవత్సరం తర్వాత చూశాను, వివాహం అయిపోయింది వాళ్ళది. ఆ తదుపరి ఆయన తల పీక్కుంటున్నాడు. ఏంటనంటే, ఆ దేవాలయానికి వెళ్దాం పద, తిరుపతి వెళ్దాం పద అని బలంతో చేయటం మొదలెట్టింది. లేకపోతే మాత్రం నీ మీద అట్రాసిటీ యాక్ట్ కేసు పెట్టేస్తారండి. అంటే అంతవరకు వెళ్ళిపోయింది వ్యవహారం. అయ్యా అయ్యగారు ఆ రోజు మీరు చెప్పారండి, ఆ తర్వాత పరిస్థితి ఏంటో ఇట్లా ఉంటుందని చెప్తే మీరు భూతత్వంలో చూపించినట్టు చెప్పారు. ఇప్పుడు నేను కరెక్ట్గా చూస్తున్నానండి అది. కనుక ఆమెను ఇప్పుడు వదిలించుకోలేని పరిస్థితి. ఎందుకంటే కేసు పెడతారంటే భయపెడుతుంది. ఎంతమంది జీవితాలు అట్లా పాడైపోతున్నాయండి. అహాబు కూడా ఏం చేశాడంటే, దేవుని చేత ఏర్పాటు చేయబడిన ఇశ్రాయేలుని పరిపాలించడానికి రాజుగా ఏర్పాటు చేశాడు. కానీ యెజెబెల్ను వివాహం చేసుకున్న తర్వాత, ఒక అన్యురాలను వివాహం చేసుకున్న తర్వాత ఆమెలో కలిసిపోయాడు. ఆమె ఏం చెప్తే అది వినటం మొదలెట్టాడు. కనుక ఆ టైంలో ఏం జరిగిందంటే, దేవునికి కోపం వచ్చింది. ఇప్పుడు దేవుని సన్నిధి విడిచిపెట్టేసి, దేవుని విడిచిపెట్టేసి ఒక అందగత్తి వెనకబడి ఈ విధంగా మరి నిర్దేవుల్ని ఆరాధిస్తున్నాడు. కనుక వీడికి బుద్ధి చెప్పాలి, పాఠం నేర్పాలని చెప్పేసి వెంటనే తన ప్రవక్తను పంపించేసాడు. తిష్బీయుడైన ఏలియను పంపించి, ఆయన అంటాడు, ఎంత అసలు రాజు ఎదుట నిలబడి, ఎవరైనా ముఖ్యమంత్రి ఎదురుగా నిలబడటం కాదు, ఎమ్మెల్యే ఎదురుగా నిలబడలేదు, నిలబడి సవాల్ చేస్తారంటే ఎవరు చేయలేరు. నో వన్ కెన్ ఛాలెంజ్ బిఫోర్ రూలర్స్ ఆర్ కింగ్స్ ఆర్ ప్రైమ్ మినిస్టర్స్. కానీ ఒక రాజు ఎదుట నిలబడి దేవుని సేవకుడు అట్లాంటి ధైర్యాన్ని దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఏర్పాటు చేసేటవాడు. అది చాలా మంది దేవుని సేవకుల్ని ఏదో గట్టిగా మాట్లాడటానికి చాలా మంది ముందుకు వస్తూ ఉంటారు. కానీ దేవుని సేవకులు ఎవరున్నారండి? దేవుడు ఉన్నాడు, మనవారు కూడా ఉన్నాడు. కానీ దేవుని సేవకుడితో దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆయన ధైర్యంగా నిలబడి, నేను ఎవరు సన్నిధి నిలబడ్డాను తెలుసా అని దేవుడి గురించి చెప్పడానికి వచ్చాడు అక్కడికి. ఇదిగో కరుగు రప్పించబోతున్నాడు దేవుడు, ఈ వర్షం పడదాం. ఈనాడు కూడా చాలా కొంతమంది సేవకులు కూడా అట్లా తయారయ్యారు. మీకు ఇదిగో ఈ ప్రేయర్ ఆయిల్ కొనుక్కుంటే మీకు స్వస్థలు జరిగిపోతాయి, ఈ హ్యాంకిల్ కొనుక్కున్నట్లయితే మీకు స్వస్థలు జరిగిపోతూ ఉంటాయి. లేదా మీరు వచ్చి మాతో ఫోటో దిగి ఒక 50,000 ఒక ₹1,00,000 ఇచ్చినట్లయితే మీకు అన్నీ జరుగుతాయి. కొంతమంది అంటే కొంతమంది సేవకులు, అంటే నేను అందరూ అన్నారని నేను అంటలేదు, అలా లోక సంబంధమైన ఆశలు చూపించి ఆ విధంగా కొంతమంది సేవ చేస్తున్నారు. దట్ ఈస్ నాట్ రియల్ మినిస్ట్రీ. ఎందుకనంటే రియల్ మినిస్ట్రీ ఏంటంటే ధైర్యంగా ఆయన సేవ చేసే సేవకులు గొప్ప సేవకులు. ఈ యొక్క ఏలియా ధైర్యంగా రాజు ఎదుటి నిలబడి వర్షం రాజాక అని ధైర్యంగా చెప్పేస్తున్నాడు. ఇంకొకడైతే నరికేస్తాడు. ఏమండి తెలుసు, అయినా సరే నిన్న ఒక పేపర్లో చదివాను. నార్త్ ఇండియాలో ఓ సేవకుడు బీహార్ వెళ్ళి ఇక్కడ సువార్త, ఎంతమంది చదివారో తెలియదు, సాక్షి పేపర్లు వేస్తారు. అలాగే యూట్యూబ్లో కూడా వచ్చింది. ఒక సేవకుడు ఎవరిస్తేనే సేవకురాలు సువార్త ప్రకటిస్తున్నారు. 12 సంవత్సరాల కొడుకు, ఇదిగో మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోతారా లేదా అని చెప్పేసి చెప్పినా వెనుకోకుండా, నా బట్టుకైతే బ్రతుకుడికి ఇస్తే చావు అయితే లాభం అని ఆ సేవకుడు అక్కడ సువార్త ప్రకటిస్తుంటే ఆ బాబట్ట బయట నిద్రపోతున్నాడట. ఇంట్లో గాలి లేదని బయట నిద్రపోతుంటే అతను మెడకాయ కోసిస్తారు, చంపేశారు. అతను చంపి ఒక చెట్టు పూరేశారు. చంపడం కాకుండా చెట్టు పూరేశారు. అయినా సరే ఎంతోమంది సేవకులు అంత ధైర్యంగా ఉన్నారు. ఇప్పుడు ఈ యొక్క ఏలియాను కూడా అదే పరిస్థితి దొరుకుతుంది. అయినా సరే, ఎందుకంటే నా ప్రభువు నాతో ఉన్నాడు. దేవుని స్తోత్రం. అట్లాంటి వారి వరకు ఒక చక్కటి మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను. దయచేసి 91వ కీర్తన 14 వచనం ఒకసారి చదువుదాం. అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక, హల్లెలూయా. అతడు అంటే ప్రేమించడమే కాకుండా సేవ చేస్తున్నాడు.
ఎవరు? ఏలియా దేవుని యొక్క సేవను చేస్తున్నాడు, దేవుని యొక్క సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్నాడు. హి వాజ్ అన్ అంబాసిడర్ బిట్వీన్ గాడ్ అండ్ పీపుల్. ఆ విధంగా అతను సేవ చేస్తున్నాడుగా అతను దేవుని నమ్ముకున్న వాళ్ళకి వాగ్దానం చేస్తున్నాడు. ఏంటంటే అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను. ఆయన నా నామము, నా పేరు యేసును ఎరిగిన వాళ్ళకి దేవుడు చేసే వాగ్దానం. అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతను తప్పించి ఘనపరిచేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. దేవుని స్తోత్రం. శ్రమలో నేను ఆయనకు హల్లెలూయా. ఎంత భయంకరమైన శ్రమలండి. అంటే నిజంగా పాండు కుటుంబం గురించి ఆ విషయం తెలిసినప్పుడే ప్రార్థన చేశాను. ప్రభువా, ఇంకా నేను కూడా ఉన్నాను అగైన్ స్ట్రీట్లో ప్రార్థన చేసి మిరకిల్ జరిగించాలి. ఎందుకంటే అక్కడ యెజబెల్ లాగా నేను వచ్చి ఇంటి ఎదురు చచ్చిపోతానట. అవునా? యెజబెల్ గుర్తొచ్చింది నాకు. ప్రభు అట్లాంటివి జరగకూడదు ప్రభువా, నువ్వు తప్పనిసరిగా న్యాయం చేకూర్చాలా నీ బిడ్డల పక్షాన. ఎందుకంటే నేను ప్రేమిస్తున్నారయ్యా, నేను సేవిస్తున్నారయ్యా అని నా మటుకు నేను సేవకుడిగా ప్రార్థన చేశాను. నేనేం చెప్పలా, నేను నన్ను అడగలేదు, నేనేం మీకు చెప్పను. కానీ ఆ సమస్య ఏంటో నాకు తెలుసు. చాలా భయంకరమైన సమస్య అండి. నిజంగా పెద్దల మధ్యలో పెడితే అది ఎంత భయంకరమైన పరిస్థితో అది నాకు తెలుసు. అయినప్పటికీ మనతోటి ఉన్నవాడు, మీతోటి ఉన్నవాడు ఎంత గొప్ప దేవుడు అండి. న్యాయము చేకూర్చే దేవుడు. మీరు ప్రేమిస్తున్నారు కనుక శ్రమలో నేను అతనికి తోడేది. ఆ శ్రమ భయంకరమైన శ్రమ అండి. ఆ శ్రమలో నేను తోడై ఉండి అతన్ని విడిపించి అతని గొప్ప చేసేద్దాం. హల్లెలూయా. విడిపించినట్టే ఇప్పుడు ఆ సమస్యలో నుండి. అలాగా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళని ఆయన గొప్ప చేసే దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. అలాగే దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచదును. నా రక్షణ అతనికి రక్షణ అంటే ఈ సాల్వేషన్ కాదు, యేసు ప్రభువుకు సంబంధించిన రక్షణ కాదు. దీన్ని ఏంటంటే సేఫ్టీ అంటారు. అర్థమైందా? భద్రత. దీని యొక్క భావం ఏంటంటే భద్రత. దేవుణ్ణి ఎవరైతే కలిగి ఉంటారో, అందుకని అంటాడు 91 కీర్తన మొదలుతో, మహోన్నతుని చాటు నివసించేవాడే సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు. ఆయనే నా కాసులేమో, నా కోట, నేను నమ్ముకున్న దేవుడు. ఇది అనుకుంటారు బహుశా ఈ దంపతులు. రండి, పాండు తన సత్యమణి నవత ఇది అనుకుంటారు. ఎందుకంటే మనం సేవించిన దేవుడు గొప్ప దేవుడు, మనకు ఆయన సహాయం చేస్తాడు. కాబట్టి దావీదు కూడా ఆయన ఆ విధంగా ప్రార్థన చేశాడు. కాబట్టి ఏలియా వెళ్ళి ధైర్యంగా నిలబడ్డాడు. వాడు ఏదైనా చేయని, కానీ నాలో ఉన్నవాడు, నాతో ఉన్నవాడు గొప్పవాడు అని ధైర్యంగా నిలబడి రాజును హెచ్చరిస్తున్నాడండి. ఈ రోజులు ఎవరు పరిపాలకులు హెచ్చరిస్తారో ఆ ధైర్యం చాలు. ఎందుకంటే వాళ్ళు ఏదో విధంగా చంపేస్తారు. అయినప్పటికీ పౌల్లాగా మనం నిలబడి, నా మట్టుకైతే బ్రతుకు క్రిస్తే సావైతే లాభం. అట్లాంటి శ్రమలు వచ్చినప్పటికీ ఆ లాభం అని అంటున్నాడు. ఆ తర్వాత చదువమ్మా, రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 3-4 వచనం. చూసారు? ఇప్పుడు చూడండి, అక్కడేమో హెచ్చరించాడు, ఇక్కడ వర్షం రాదు, ఏమంటే సంవత్సరం వరకు వర్షం రాదు. మరి ఇప్పుడు వర్షం రాకపోతే ఈ రోజున వర్షాలు పడబట్టే ఇప్పుడు కృష్ణానది విజయవాడ వెళ్ళినప్పుడు చూశారు, భయంకరంగా పొంగుతుంది కృష్ణానది. అంటే వర్షాలు రాబట్టి బొంబాయిలో, మహారాష్ట్రలో వర్షాలు కురవబట్టి కృష్ణానదికి వరదలు వచ్చినాయి. అలాగే అదే మహారాష్ట్రలో మరియు వర్షాలు కురవబట్టి గోదావరి నదికి కూడా వరదలు వచ్చినాయి. కానీ ఇప్పుడు వరకు 3-4 సంవత్సరాలు బట్టి నిండల. చూసారా? కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే వర్షం లేకపోతే ఇక పంటలు ఉండవు, వర్షం లేకపోతే ఆహారం ఉండదు. ఈయన శపించాడు కాబట్టి ఈయన్ని చంపాలి అని యొక్క ఉద్దేశం రాజు కలిగి ఉంటాడు. కానీ వెంటనే దేవుడు ఏం చేస్తాడంటే, మహోన్నతుడైన ఆ దేవుడు తన చాటున కాపాడటానికి, తన చాటును పెట్టుకుని సేఫ్ గార్డ్గా ఉండటానికి ఆయన డైరెక్షన్ ఇస్తున్నాడు. ఇక్కడ ఉండదు తెలియమంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అట్లాంటి శ్రమలు మనకు కలిగినప్పుడు దేవుడు మనకి బయలుపరుస్తూ ఉంటాడు. ఈ శ్రమల్లో నుండి కూడా ఆయన విడుదల కలిగజేయడానికి ఒకసారి వాక్యం ద్వారా దేవుడు మనం బలపరుస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ వెంటనే ఏలియాకు ఒక డైరెక్షన్ ఇస్తూ ఉన్నాడు దేవుడు. మరి ఏలియా బ్రతకాలి కదా. చదువమ్మా. యోర్దానులకు ఎదురుగా ఉన్న
ఏమండి, యోర్దాను నది నీళ్లు సమృద్ధిగా ఉంటాయి. యోర్దాను నది అసలు ఎప్పుడు కూడా ఎండిపోదంట. మిగతా నదులన్నీ ఎండిపోతాయి కానీ యోర్దాను నది వెళ్ళదు అంటాడు. ఏంటంటే వాగు దగ్గర పంపిస్తాడండి. ఇట్స్ ఎ మిరకల్. యోర్దాను నదిని నీటిని వాడుకోమని చెప్పట్లా, కెరీతు వాగు దగ్గరికి వెళ్ళమంటాడు. దాన్ని వాగు అనగా ఇంగ్లీష్లో రివర్ లెట్ అంటారు. ఆ వాగు దగ్గరికి వెళ్ళమంటాడండి. అంటే నది దాటి నువ్వు వాగు దగ్గరికి వెళ్ళు. నది ఎట్లా దాటి ఉంటాడండి నాకు తెలిసి అయితే. ఎందుకంటే దేవుడు అద్భుతాలు జరిగించే దేవుడు. ఒకసారి అపోస్తలుడైన పిఎం శామ్యూల్ గారు చెప్పారు, ఆయన బుక్స్లో. ఆయన నేను ఎరుగుతాను, ఆయన నాకు పేరు పెట్టాడు. అపోస్తలుడైన పిఎల్ పరంజ్యోతి గారు, పిఎం శామ్యూల్ గారు. నేను పుట్టినప్పుడు మా అన్నయ్య గారికి నాకు. ఆయన ఒకసారి ఏం చెప్పాడంటే, ఆయన బ్రాహ్మణ కుటుంబంలో రక్షించబడ్డాడు. ఒరిస్సా తమిళ యొక్క కేరళ బ్రాహ్మణుడు. ఆయన యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత ఒక కేరళ అంతా కూడా నదులు వాగులే ఎక్కడ చూసినా. కనుక అక్కడికి వెళ్తే ఆయన సువార్త ప్రకటించడానికి వెళ్ళాలి. అక్కడికి వెళ్తే వాగులు వస్తుంది వర్షంలో. ప్రభు ఎట్లా, హౌ కెన్ ఐ గో టు దట్ ప్లేస్, ఆ విలేజ్కి నేను ఎట్లా వెళ్ళాలి ప్రభు అని అక్కడ మోకాళ్ళు ప్రారంభిస్తాం. ఆ వాగు అవతాలు తీసుకెళ్ళిపోయారంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి అపోస్తలుడైన పిఎం శామ్యూల్ గారు అంటే. ఇట్స్ ఏ మెమరబుల్ సర్వెంట్ ఆఫ్ గాడ్. పెంతెకోస్తు ఉద్యమాన్ని ఇండియా దేశానికి తీసుకొచ్చిన గొప్ప దైవజనుడు. కొన్ని వేల సంఘాలు, పెంతెకోస్తు సంఘాలని ఆయన స్థాపించారు. ఈవెన్ మా నాన్నగారు కూడా పాస్టర్ అప్పిగడ్ల దేవసాయం గారు 1936 సంవత్సరంలో ఆయన సమకాలికుడిగా ఉన్నాడు. అపోస్తలుడైన పిఎల్ పరంజ్యోతి గారు కూడా. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ దైవజనులు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, అంత గొప్ప దైవజనుడు అండి. ఆయన ప్రార్థన చేసినప్పుడు అంటే 2 దేవదూతలు వచ్చి ఆయన ఎత్తుకుని ఆ వాగవతాలు తీసుకుని వెళ్ళిపోయాడంట. అప్పుడు అక్కడ ఎట్లా వాగు వస్తుంది కదా, ఎట్లా వస్తాడు ఈయన అని ఆ ఊరోళ్ళంతా ప్రార్థన చేస్తున్నారంట. ఎందుకంటే చాలా భయంకరంగా వస్తాయి వాగులు, చాలా స్పీడ్గా. నిన్న ఏదది ప్లేసు కేరళలో కొట్టుకుపోయింది, వయనాడ్. అసలు మొత్తం దాదాపు 13 ఊళ్ళు కొట్టుకుపోయినాయి అంట. చాలా భయంకర బ్యూటిఫుల్ ప్లేస్ అంట వన్స్ అపాన్ ఎ టైం. అవన్నీ కొట్టుకుపోయినాయి. ఎన్ని వేల మంది కొట్టుకుపోయారు, ఎంతమంది చనిపోయారు. మన వాళ్ళు దొంగ లెక్కలు చెప్తా ఉన్నారు, 250 మంది చచ్చిపోతారు. ఏమంటే 13 ఊళ్ళు కొట్టుకుపోతే 250 మంది చచ్చిపోతారా? ఏదో కరోనా దొంగ లెక్కలు చెప్పినట్టు ఉంటుంది. సెకండ్ వేవ్ కరోనాలో 2021లో మన వాళ్ళు చెప్తున్న లెక్కలో 3,90,000 ఏమంటే 221 అంత చచ్చిపోయారంటే. ఇక్కడ మరి విఆర్ఓ గారు ఉన్నారు, వాళ్ళకి తెలుసు, ఏమో తెలుసు లెక్కలు. కానీ WHO వాళ్ళు చెప్పారు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పారు, ఆ సంవత్సరంలో సెకండ్ వేవ్లో 12 కోట్ల చిల్లర మంది ఇండియాలో చనిపోయారు. గమనించారా? వాళ్ళు యథార్థం చెప్పారండి. దేవుని బిడ్డల వాళ్ళు, క్రైస్తవులు వాళ్ళు, అబద్ధాలు ఆడేవాళ్ళు కాదు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే కెరీతు వాది దగ్గరికి వెళ్ళమన్నాడు దేవుడు. ఏదో ఉన్న పర్పస్. ఒకసారి శ్రమలు వచ్చినాయంటే దెర్ ఈజ్ ఎ పర్పస్ బిహైండ్ ఇట్. తప్పనిసరిగా దేవుడు మేలు చేస్తాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి. ఆ గొప్ప దేవుడు ఈ యొక్క ఏలియా అక్కడ చెప్పేశాడు, వెంటనే బయటకు వచ్చేసాడు. వెంటనే ఏలియాను కాపాడటానికి దేవుడు డైరెక్షన్ ఇస్తూ ఉన్నాడు. వెంటనే అక్కడ ఆయన ఆ యొక్క యోర్దాను నదిని బహుశా దేవుడే దాటించి ఉంటాడు. అపోస్తలుడైన పిఎం శామ్యూల్ గారిని దాటించినట్టు. దాటించిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడండి ఆయన? కెరీతు వాగు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఎవరున్నారు? చదువమ్మ. ఏమంటే యోర్దాను నీళ్ళు తాగొచ్చుగా, కానీ స్పెషల్ వాగు కూడా పెట్టాడు అక్కడ. కెరీతు వాగు దగ్గర పంపించి ఆ వాగు నీళ్ళు తాగవయ్యా అంటే, వాగులో నీళ్ళు చూశాను నేను ఒరిస్సా రాష్ట్రానికి వెళ్ళినప్పుడు, లేదా సాలూరు, విజయనగరం జిల్లా ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమంటారు, వాగులు ఏమంటారంటే గడ్డలు అంటారండి. గడ్డ. కాబట్టి గడ్డల ఆ వాగు నీళ్లు తాగు. వాగు నీళ్ళు చాలా స్వచ్ఛంగా ఉంటాయండి, ఫిల్టర్ చేసుకోక్కర్లా మనం. నేను నాగాలాండ్, మణిపూర్, మిజోరాం వెళ్ళినప్పుడు కూడా ఆ వాటర్ చూశాను. ఆ కొండల మీద ఫ్లో అవుతూ ఉంటాయి. దేవుడు ఎంత అద్భుతంగా ఆ క్రిస్టియన్ స్టేట్స్ ప్రజల్ని మరి కాపాడుతూ ఉన్నాడు. కెరీతు వాగు యొక్క నీళ్లు తాగు. అక్కడికి నీకు ఆహారం తెచ్చినట్లు. అబ్బా, ఎంత అద్భుతం అండి. కాకులు, అసలు దొంగ కాకులు. నోవకు జలప్రళయం జరిగినప్పుడు 40 దివ్వారాత్రుల్లో జలప్రళయం వచ్చింది మానవుల యొక్క పాపాలను బట్టి. అప్పుడు జలప్రళయంలో అయిపోయిన తర్వాత 40 రోజుల తర్వాత ఆ నోవహు దేన్ని విడిచిపెట్టాడు? ఫస్ట్ ఓడలో నుండి
కాకిని విడిచిపెట్టాడు. అది కాకి వచ్చిందని తిరిగి రాలా. కానీ ఆ తర్వాత పావును విడిచిపెట్టాడు. పావును ఆ ఒలివ ఆ మొక్కని ఆ కొమ్మను ఇరుచుకుని తీసుకొచ్చింది. దేవుని స్తోత్రం. అంటే నీళ్లు ఆరిపోయినాయి అనే సూచన. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే కాకులు, దొంగ కాకుల్ని దేవుడు మంచి కాకులుగా చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇంకో మాట చెప్పాలంటే పాపులైన మానవుల్ని ఆయన రక్షిస్తాడంట. అందుకని మత్తయి సువార్త 1:21 ఆయనకి మంచి పేరు ఉంది. చదవండి. యేసయ్యకి మంచి పేరు ఉంది. ఆయన వచ్చే ఉద్దేశం ఏంటంటే, ఆయన యొక్క మిషన్ ఏంటంటే, ఆ కమిషన్ ఏంటంటే దేవుడు పంపించాడు తన ప్రజలను వారి పాపం నుండి విడుదల కలిగజేయాలి. కనుక ఇక్కడ చదవండి. మత్తయి సువార్త 1:21. ఆమె అనగా మరియమ్మ గారు ఒక కుమారుని కనుడు. తన ప్రజలను, ఎవరి ప్రజలన్నా దేవుని యొక్క ప్రజలను వారి పాపముల నుండి ఆయన అనగా యేసయ్య రక్షించను. ఆయనకు యేసు అనగా ఈజ్ ద సేవియర్ ఆఫ్ దిస్ వరల్డ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయనే రక్షిస్తాడు. ఇక్కడ ఏలియాను కూడా రక్షిస్తూ ఉన్నాడు. అక్కడేమో వర్షం రాదు, ఏమి రాదు అని అక్కడ ఆజ్ఞాపించి వచ్చేసాడు. దేవుడు చెప్పిన మాట సేవకులు ఏంటంటే, దేవుడు ఏమైతే చెప్తాడో వాక్యం ద్వారా అదే మాట చెప్తారు. కొంతమంది కోపం తెలుసుకుంటూ ఉంటారు, కోపాలు వస్తూ ఉంటాయి. నన్ను ఉద్దేశించి లేకపోతే మా కుటుంబాన్ని ఉద్దేశించి మాట్లాడాడు దైవజనుడు. లేదు, అది సమాజాన్ని ఉద్దేశించి దేవుడు చెప్తాడు కాబట్టి మాట్లాడుతున్నప్పుడు వీ షుడ్ నాట్ బి హర్ట్. మనం బాధపడాల్సిన పనిలే. అది ఎవరో కొరకు ఉద్దేశించి దేవుడు చెప్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ రక్షించడం అంటే తనను కాపాడాలి. ఇప్పుడు చెప్పేశాడు. అప్పుడు ఏలియా వృద్ధాప్యంలో ఉన్నాడు. ఇంకో మాట గమనించినట్లయితే, ఆడు వెళ్ళిన తర్వాత కాకు వలల్ని దేవుడు ఆజ్ఞాపించాడు. అవి ఎక్కడి నుండి తెస్తాయండి? ఆ కాకులంటే ఎక్కడైతే పనికి మాలని, ఆ గొంట్లో ఉంటే పనికి మాలని ఆహార పదార్థాలు, కుళ్ళిపోయిన ఆహార పదార్థాలు ఉంటాయో, ఆ కాకి ఎందుకు రాలేదు? నోహ దగ్గర బయటకు వెళ్ళిపోయి చాలా మంచిగా పరమాణాలు, దానికి మంచి బిర్యానీలు దొరికి ఉంటాయి. ఇక ఆ నోహ మాట వెళ్ళ, ఇక అక్కడ పడి తింటూ ఉంటాయి. ఈనాడు లోకంలో కూడా ప్రజలు ఆ పాపంలో పడి ఎట్లా పాపంలో కుట్టాడుతా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ దేవుడు అట్లాంటి వాళ్ళ గురించి ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఒక్క మాట మీకు దయచేసి ప్రకటన గ్రంథంలో చెప్తాను. నేను చాలాసార్లు అనుకున్నాను, ఏంటి ప్రభా, సేవకులు చాలా మంది కోట్లు సంపాదించుకుంటున్నారు, నేను రైలు ఉద్యోగం మానేసేయమన్నావు, సేవకు రమ్మన్నావు, ఉద్యోగం మానేశాను, మరి నాతోటి వాడు అతను ఆఫీసర్ అయ్యి దాదాపు 3.5 లక్షలు రాజేశాడు, రిటైర్డ్ అయ్యాడు, కానీ ఏం ప్రభు నా పరిస్థితి అని చెప్తే, వాళ్ళు ఏమో అక్రమంగా సంపాదించేస్తున్నారు. మరి కొంతమంది సేవకులు ఆ స్వస్థతలు అదను ఇదను లేదా స్వస్థత సేవలు పెట్టి ఎన్నో చేస్తూ ఉన్నారు. కానీ ఇన్ని సంవత్సరాలు బట్టి నేను పరిచయం చేస్తున్నాను, ఏంటి ప్రభు ఇట్లాంటి పరిస్థితి అంటే, దేవుడు నాకు ఒకటి జ్ఞాపకం చేశాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 11వ వచనం నుండి, అన్యాయం చేయవాడు ఇంకా అన్యాయం చేయలేము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండలేము, నీతిమంతుడు, దేవుని స్తోత్ర, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడిగానే ఉండలేము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండలేము, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతివానికి ప్రతిఫలం ఇవ్వడానికి. విఆర్ఓ గారు తెలుసు, ప్రతి నెల ఎంప్లాయీస్ తెలుసు, ప్రతి ఒక్కరికి నెల జీతం వస్తూ ఉంటుంది. సరే, కొంతమంది నాకు చదివేరు సంగతి, కానీ ఆ జీతం ఎట్లా వస్తుందో దేవుడు కూడా జీతం ఇస్తాడట మన క్రియలను బట్టి. ఏంటి ప్రభు అంటే, ఆ దైవజనులు ఎట్లా ఉన్నారు నాకు కొంచెం ఆలోచన వచ్చింది. ఏంటి ప్రభు ఇట్లాంటి పరిస్థితి, వాళ్ళందరూ కూడా ఓన్ కార్స్ ఉన్నాయి, వాళ్ళకి చక్కటి కార్లు తిరుగుతున్నారు. ఒక ఆయన నన్ను అడిగాడు, పెళ్లి చేయడానికి వస్తే ఏ కారు మీద వచ్చారండి అని అడిగాడు. ఏమంటే పెళ్లి కొడుకు కారు పంపించాడు, కారులో వచ్చారన్న. మీ కారు లేదా? అట్లేదు, నాకు 2 కార్లు ఉన్నాయి అన్నాడు. చాలా సంతోషం దైవజనుడు అనుకున్నాను. ఈరోజు నేను నందిగాం వెళ్తే, దేని మీద వచ్చారయ్యా మీరు వాక్యం? ఎమ్మెల్యే సౌమ్య, నందిగాం ఎమ్మెల్యే సౌమ్య అన్నయ్య గారు, ఆయన శేఖర్ బాబు గారు, ఆయన వాగ్దానం చేశాను 2 వారాల కింద, నేను వచ్చి వాక్యం చెప్తానండి. అక్కడ సౌమ్య కూడా వచ్చిందామె, వచ్చి కాసేపు వాక్యం వినేసి వెళ్ళిపోయింది. ఎందుకు చెప్తానంటే గొప్పతనం గురించి చెప్పట్లేదు. అక్కడ వచ్చిన తర్వాత, అయ్యగారు మీరు దేని మీద వచ్చి ఏ కారులో వచ్చారని అడుగుతుంది ఒక సిస్టర్ వచ్చి.
నేను అన్నాను మోటార్ సైకిల్ వేసుకొచ్చారంటే, ఈ వయసులో మోటార్ సైకిలా, కారు లేదా మీకు అని అంటే, లేదమ్మా. దేవుడు ఇచ్చిన మోటార్ సైకిల్ మీద వచ్చారంటే, అమ్మో ఎట్లా వెళ్ళగలుగుతారు, రాత్రి అయిపోతుంది కదా అని అంటే, ఏం పర్వాలేదు, నిన్ను కాపాడువాడు కురుగాడు నిద్రపోడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఏలియాను కూడా దేవుడు కాపాడుతున్నాడు. కాకుల ద్వారా దేవుడు ఆహారాన్ని ఏర్పాటు చేశాడు. ఆ కాకులు ఎక్కడ నుండి తెచ్చినాయి అంటారు భోజనం? రాజుపేట ఆ యొక్క అహాబు రాజుకి భోజనాలు తీసుకెళ్తూ ఉంటారు. అప్పుడేమో ఇప్పుడు అంటే మరి ప్రధానానికో లేకపోతే ఎంగేజ్మెంట్లకో ఇవన్నీ ఈ యొక్క ఫ్రూట్స్ వాటికి కవర్లు వస్తూ ఉంటాయి, బుట్టలు కవర్లు వేస్తారు కదా. మరి అప్పుడేం కవర్లు ఉన్నాయి? ఈ యొక్క ఎవరైతే పనివారిగా ఉన్నారో వాళ్ళు నెత్తి మీద పెట్టుకుని తీసుకుని వెళ్తూ ఉంటారు ఆహార పదార్థాలని. ఫ్రెష్ ఆహార పదార్థాలు తీసుకొచ్చి ఏలియాకి ప్రొవైడ్ చేస్తాడు. బికాస్ ఈజ్ అ ప్రొవైడర్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అతడు ప్రేమించున్నాడు కనుక నేను అతను తప్పించదు, అతను నా నామము నెగిన వాడు కనుక నేను ఆయన్ను గమనపరిచేదను. శ్రమలో నేను ఆయనకు తోడైంది. శ్రమలో కూడా ఆయన తోడుగా ఉండే దేవుడు. ఏలియాను అద్భుతంగా అసలు దొంగ కాకుల ద్వారా దేవుడు అవి తినాలి, అసలు తినుకోకుండా యాస్టీజ్గా వేడి వేడి ఆహార పదార్థాలని దేవుడు తీసుకున్నాడు. అంటే ఇంకో మాట చెప్పాలంటే ఆయన మనకు సహాయం చేసే దేవుడు అంటున్నాడు. ఆపదలు నీటిలో మనకి సహాయం చేసే దేవుడు. అట్లాంటి గొప్ప దేవుడిని మనం ఆరాధిస్తున్నాం కనుక దేనికి భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఈజ్ విత్ అస్. ఇమ్మానుయేలుగా మనకి ఆయన మనకు తోడుగా ఉన్నాడని జ్ఞాపకం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ కేజే వెంకట కుమార్ గారికి, పాస్టర్ గారికి మరి వెళ్ళినందుకు మీకు వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ప్రేర్ చేయవలసిన వచ్చింది. ఆ తర్వాత బెనడిక్షన్ ఇస్తారు. కాచి కాపాడి భద్రపరిచి ఈ రీతిగా మా ప్రియులు టెంపల్ గారు గృహంలో కొద్దిమందిగా కూడి ఈ పాదాల చెంత చేరి నేను స్థుతించుటకు, నేను ఆరాధించటకు, నేను గణపరచుటకు, నేను మహిమపరచుటకు మాకిచ్చిన ఈ తరుణాన్ని బట్టి నీకు వేలాది కోట్లాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. నువ్వు చేసిన మేలులకు ఉపకారాలకు నేనేమిచ్చి రుణం తీర్చుకోలేను. రక్షణ పాత్ర చేత పట్టుకొని యెహోవా నామమును మహిమపరుస్తూ స్తుతులు చెల్లిస్తూ జీవించే వారిని సహాయం చేయండి. ఇంతవరకు పాటలందరూ వాద్యంలో మీరు మహిమ పొందారు. అదే రీతిగా సిస్టర్ గారి కీర్తన ద్వారా మీరు మహిమ పొందారు. అయా తండ్రి, అదే రీతిగా ఈ సేవకుడు అయా తండ్రి సామాన్యంగా నిలబెట్టుకొని నిజముగా నా తండ్రి ప్రభువు నీవు ఉన్నవాడవు అనువాడవు, నిన్న నేడు ఏకరీతిగా గొప్ప దేవుడు తండ్రి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సత్యవంతుడు, రాజులకు రాజు, వేరోళ్లతో కొనియాడా నీ రుణాన్ని తీర్చుకోలేము. ఆయన విన్న వాక్యం నా తండ్రి ప్రభువ మంచి నేల పడ్డ విత్తనాలు ఫలించడానికి సాధించు. నిజంగా తండ్రి మా శ్రమల్లో మీరు తోడుగా దేవా. దావీదు రాజు అయ్యుండి కూడా అయా నేను స్థుతిస్తున్నాను. రాజులకు రాజు అని, దేవులకు దేవాది దేవుడు అని, వేణోలతో నేను కొనియాడా నేను రుణాన్ని తీర్చుకోలేను. అయా నా తండ్రి దావీదు మహారాజు చేసిన ప్రార్థన 5వ కీర్తన బట్టి మనం చేస్తాం. అయా తండ్రి, నిజంగా ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్య మీరు ఉంటారు, మీరు మా మధ్య ఉన్నారు. అయా నీతిమంతులు మొరపెడుతుంటే వారి మొరకు మీరు చెవిలోకి దిగుతారు. నిజముగా తండ్రి శ్రమంలో వారి విడుదల దయచేస్తుంది. అయా మూడు బారిన మా జీవితాలను చిగురింపజేశారు, ఎండిపోయిన మా ఎముకలకు జీవాన్ని ఇచ్చారు. జీవం గల దేవ ఈ కొందరం చేశాం. దుర్దినంలో కడవ దినంలో భయంకరమైన దినంలో మేము జీవిస్తున్నాం తండ్రి. మా జీవం ఏ పాటిది, మేము ఏ పాటి వారం నాయన, దుమ్ము వంటి వారు, దూరు వంటి వారు. అయా ఇంతలో కాపాడి అంతలో మాయమే ఆవిరి వంటి వారు. మమ్మల్ని ఇంతగా ప్రేమించటం మాలో ఏముంది నాయన, మా నీతి మురికి బిడ్డ వంటిది. అయా నీ కొందరం చెల్లిస్తాం. నిజంగా నేను నమ్ముకున్న బిడ్డను తలగా ఉంచే దేవుడు తండ్రి, తోగా ఉంచే దేవుడు కాదు. మిమ్మల్ని బట్టి కొందరం చెల్లిస్తున్నాం. ఈ దినమా అయా పునరుద్ధాన దినంలో క్రైస్తవ బిడ్డలందరూ అయా సేవకులు ఎక్కడితో ఆరాధన జరిగిందో అయా తండ్రి సేవకులను దీవించండి, సంఘాలను దీవించండి, సంకాపాలను దీవించండి. ఈ లోకంలో తండ్రి సర్వ సృష్టికి ఆధారభూతున్న మా దేవ, నీవు ఆకాశం నుండి కళ్ళెత్తి చూస్తున్నారు. అయ్యా ఎవరికి తట్టు తిరుగుతున్నారో, ఎవరికి తట్టు చేతులు ఇస్తున్నారో, ఎవరు నీకు మొరపెడుతున్నారో మీరు వింటున్నారు. ఆకాశం ముందు ఆశీనుడైన దేవా నీకు వందనం చేస్తాను. ఈ ఆరాధన తండ్రి నీకు మహిమకరంగా, మాకు దీవెనకరంగా, అయా నిత్యము ధూపం వేసేవారిగా, అయా నిత్యము గాన ప్రతిగానం చేసేవారిగా, నీ సన్నిధానంలో తండ్రి ప్రభువా అయా నీళ్లు కుమ్మరించినట్టుగా అయా నీ సన్నిధానంలో మేము అయా ప్రార్థన విజ్ఞాపన చేత మేము గణపరిచేవారికి సహాయించాం. నన్ను నా కుటుంబాన్ని దీవించాను. ఇక్కడ తండ్రి అయా గోపేట్ నగర్లో ఉన్న తండ్రి ప్రజలందరూ దీవించాం. మా కోదాలపట్నంలో దీవించాం. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, యావత్ భూమనుకున్న ప్రతి విశ్వ మానవాన్ని పేరు పేరును దీవించండి. రక్షణ మార్గం స్నేహించండి తండ్రి ప్రభువా.
మా ప్రార్థన మీరు విన్నారు, మా ప్రార్థన విజ్ఞాపన అయా ప్రత్యుత్తరం దయచేస్తాను. వందనాలు చెల్లిస్తాను తండ్రి. ఇంకా అన్ని విషయాలు తండ్రి ప్రభావ ఈ పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపించేందుకు మీకు వందనాలు చెల్లిస్తాను తండ్రి. అయా ఈ దీని ప్రార్థన మీ పాసని చేర్చుకొని ప్రార్థన ప్రతిత్వం దయచేయగలరని నజరేయుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన ప్రశస్తమైన నామంలో ఈ నా ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని యొక్క ప్రేమయు కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఈ ఎల్షదై ప్రార్థన కూడికలో పాల్గొన్న బిడ్డలందరికీ, సాక్ష్యం చెప్పిన బిడ్డలకు, వాక్యం చెప్పిన బిడ్డలకు, ప్రతి కుటుంబ సభ్యులకు క్రీస్తు రాకడ పర్యంతము తోడయండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు.